జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని నా పేరు సింధ శ్రీనివాస్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగనమఠం. మేము సాంప్రదాయ మత్స్యకారులు అండి. ఎప్పుడు కూడా నిరంతరం ఫ్లడ్ వస్తూ ఉంటే ఫ్లడ్ వచ్చి ప్రకృతి వైపరీత్యంగా ఫ్లడ్ కోసం మేము నెట్స్ చేసుకుని ప్రతి తెప్పళ్ళు కూడా ₹1,00,000 నెట్స్ చేసుకుని ఉంటారు. ఈ పులసలు అనేది ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి అనేది మాకు ఎప్పటి నుంచో ఆశగా ఉంటుందండి. ఎప్పుడు కూడా పులసలు పడి ఈ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ పులస అనేది మొత్తం కనుమరుగైపోయి పులస ఎప్పుడు వస్తుంది అనేది దాని 1000 కాళ్ళతో ఎదురు చూస్తామండి. ఆ చేప కాస్ట్ వేరే రేటు ఉంటుంది కాబట్టి అనేక రకాలుగా మేము ఆ చేపలో 10 పడితే మాకు లాభం వస్తుందని ఆలోచనతో ఉంటామండి. ఆ పులస అనేది చాలా ఇష్టమైన పులస అండి. ప్రజలందరూ కూడా నిరంతరం ఇష్టంగా తింటారు ఆ పులసని. ఈ రోజుల్లో వరద టైంలో ఎర్రనీరు టైంలో వస్తుంది కాబట్టి ఆ పులస టేస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఓడల రేవు నుండి ధవళేశ్వరం వరకు వెళ్తుందండి ఆ పులస. ఈ ఎర్రనీటిలో వెళ్ళటం వల్ల ఆ పులసని మరింత టేస్ట్గా మారి ఉంటుందండి. ఆ పులస అందుకే కాస్ట్ ఎక్కువగా కొంటూ ఉంటారు. దాని విలువ మరింతగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ పులస అనేది మొత్తం కనుమరుగైపోయిందండి. ఈరోజు ఆ పులస లేక మేమందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉండటం కారణం అండి. ఈరోజు ఎవరి కాళ్ళలో తెప్పలు కట్టేసుకుని వేటకెళ్ళిపోకుండా పులస అనేది లేక ఏ రోజుకి ఆ రోజు వేటకెళ్ళటం రావటం తిరిగి రావటం డీజిల్ కాల్చుకు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. పులస అనేది ఎప్పుడు కూడా మొత్తం మీద ఈ ONGC ఆయిల్ వల్ల ఈ గోదావరిలో ప్రవేశించట్లేదు. గోదావరిలో ప్రవేశించింది ఎప్పుడు కూడా నిరంతరం ప్రవేశించింది ఆయిల్. ఈ ONGC డిస్టర్బెన్స్ మొగల దగ్గర రిగ్గులు వేయటం, ఆ రిగ్గుల వల్ల డిస్టర్బ్ అవడం ఇది గోదావరిలోకి పర్యటించట్లేదు. గోదావరిలో పర్యటించినప్పుడు ఆ చేప దాని రుసే మారిపోతూ ఉంటుంది. దాని కాస్ట్ అంతే ఈవేళ ఎక్కడో పడుతున్నాయండి. ఎక్కడో 1-2 పడుతున్నాయి తప్ప ఈ అంతర్వేది కానీ ఈ ఓడల రేవు గోదావరి కానీ ఎక్కడా పులస అనేది లేదు. ఈ పులసని విదేశీ పులసలు అట్టుకొచ్చి ఇతర రాష్ట్రాల పులసలు అట్టుకొచ్చి ఈ గోదావరిలో నదిలో పండే పులసని అమ్ముతున్నారండి. అది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదు ఆ పులస. అనేక పులస అంతా కూడా మొత్తం నశించిపోవడం జరిగింది. ఈ నశించిపోవడం కారణంగా మేము కూడా అనేక మంది మత్స్యకారులు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ రోజుల్లో మేము కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ ఆర్థిక ఇబ్బందికి రావడానికి కారణం కూడా అది ONGC అని చెప్పొచ్చు. కానీ అయినప్పటికీ కూడా మేము సుమారు దగ్గరగా ఈ గోదావరి తీసే వరకు కూడా ఏటాడటం మొదలు పెడుతుంటాం. కానీ వెళ్ళినప్పుడల్లా కూడా డీజిల్ ఖర్చులు తప్ప ఒక పులస కూడా పడేటటువంటి ఈ సందర్భం జరగట్లేదు. ఈ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఇలస ఏదైతే ఉందో ఆ ఇలసలను పట్టుకుని మార్కెట్లో పట్టుకొచ్చి ఇది పులస అని చెప్పి దీన్ని అమ్మటం చేస్తున్నారు. దీన్ని వినియోగదారులు దాన్ని నిజమా పులస అనుకుని చెప్పి 100 మీద 1000 మీద చెప్పి కొనడం జరుగుతుంది. ఆన్లైన్ బుకింగ్లో కూడా ఒక మొక్క వచ్చి ₹1000 అని చెప్పి అమ్ముతుండడం జరుగుతుంది. దయచేసి మీరు అలాంటి విషయాలు మోసపోకండి. ఇది కేవలం అది ఒక ఇలసపరిగే తప్ప అది గోదావరి నదిలో దొరికినటువంటి పులస ఇదే కాదు. పులస అనేది మొత్తం నశించిపోయింది. ఇది పులస అనేది అసలు కనుమరుగైపోయి కనిపించలేని పరిస్థితిలో ఉన్నాం మేము అందరం కూడాను. మేము ఎన్నోసార్లు ఈ ఆటకు వెళ్తున్నాం. ఎన్నిసార్లు వెళ్ళినా ఆ పులస కోసం మేము పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు పులస అనేది ఇప్పుడు వరకు కనిపించలేదు. ఈ సముద్రంలో ఉన్నటువంటి ఇలస అది తెల్లగా ఉంటుందండి. అది సముద్రంలో ఉన్న చేపును
అది గోదావరి ఈ సప్పనీరు ఎప్పుడైతే వరద గడ్డి వచ్చిందో ఆ సప్పనీరుకి ఆ ఎదురొచ్చి ఆ ఒక చేప సప్పనీరు తాగేటప్పుడు ఆటోమేటిక్గా దానిలో ఒక గోల్డ్ కలర్ వచ్చి అది ఒక రకమైన రూపం మారిపోద్ది. అది ఒక బంగారు గోల్డ్ బంగారు ఒక మెరుపుతో ఆ చేప నాగరాలాత్మించి విధానంగా అంతది. అది సముద్రంలో ఉన్నప్పుడు తెల్లగానే ఉంటుంది. అదే చేపనే మార్కెట్లో పట్టుకొచ్చి పులసని చెప్పి అమ్ముతున్నారు. దయచేసి మీరు అందరూ కూడా వినియోగదారులు అందరూ కూడా దాన్ని పులసని నమ్మి కొని మోసపోవద్దని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. I